హలో గైస్, వెల్కమ్ టు ఫెలో బాయ్స్. మన ఏ స్టేడియం అయిందిరా మంది చపాక్ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళిపోతున్నాము. అందరం లాస్ట్ టైం అక్కడ మంది చిన్నస్వామి స్టేడియం, సారీ చపాక్ స్టేడియం. ఇది చిన్నస్వామి స్టేడియం అనమాట. మనం ఫారెన్ ప్లేయర్స్ని కూడా తెచ్చాము ఇక్కడికి. మ్యాచ్ చాలా రసత్వంగా జరగబోతుంది. ఇక్కడ 4లు 6లు కూడా ఉన్నాయి. లేండి, మెల్లిగా అడ్డుకోవడం అంటే చాలా కష్టంగా ఉంది డైలీ. అదే చూడండి, అటు సైడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తం మన గ్రౌండ్ అనేది మామూలుగా మంచిగానే ఉండేది మొన్నటిదాకా. బట్ నిన్నైతే ఏమైందంటే ట్రాక్టర్లో అన్నీ వచ్చేసి పోగొట్టేసి మొత్తం. దానివల్ల పిచ్చి కొద్దు పోయింది. అయినా సరే పర్వాలేదు, ఆడేస్తున్నాం మంచిగా. మన మొన్న లాస్ట్ టైం ఎంపీహెచ్ చేశాడు, చూసారా మీరు? మన యుద్ధం చేశాడు 4 గురించి, ధర్మ అనేసి. వాడు కొద్దిగా లేట్ అయ్యాడు. వాడికి మామూలుగా ఉండదు, వచ్చింది అది చూద్దాం. వాడు ఎంతకు వస్తే లేట్, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు వాడైతే. చూడండి, మొత్తం ఫారెన్ ప్లేయర్స్ కూడా తెచ్చేసాం మనం. మామూలుగా ఉండదు. బాగుందా? మామూలు లేదు కదా గైస్, చూడండి మొత్తం మామూలుగా లేదు పిచ్ అయితే. ఫారెన్ ప్లేయర్ తెచ్చామని చెప్పాం కదా, ఫారెన్ ప్లేయర్ మిచ్చల్ స్టార్క్ అనమాట. మనోడు వెళ్ళిపోతుండు, సిక్ ఎక్కువ. మన రీసెంట్ ఇదొకటి వీళ్ళిద్దరు కూడా విత్ ఇంక్లూడ్ చేసాం దాంట్లోనా. ఏంటి ఎవరు? ఓ ఇతను ఆర్సీబీ అంట. ఆర్సీబీ అంటున్నారు. మనోడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అనమాట. బౌలింగ్ ఎలాగేస్తాడో మనోడు కూడా తెలియదు. ఇంకా రెడీ చేస్తున్నారు పిచ్, మామూలు లేదు కదా. క్రికెట్ మీద ఇన్ఫర్మేషన్ అదేంటది, మన ఐపీఎల్ పాయింట్ తిరుగుతుంటే 2 పక్కల ఒకటే ఉంది. అక్కడ మరి తిరుగుతున్నప్పుడు భయ్యా నాది భయ్యా. పండు సాయి సందీప్ రారా, సందీప్ రా. అలా ఫారెన్ ప్లేయర్ మనకి తరుణ్ బాయ్. మరి గుండ్లకి చికెన్ బ్యాట్స్మెన్ రే, సింగిల్ ఇస్తాడు రా. ది బ్యాట్స్మెన్ ఆఫ్ ఇండియా, ఫారెన్ ప్లేయర్ అండ్ ఆస్ట్రేలియా ప్లేయర్. ఓకే గైస్, మొత్తం ప్రస్తుతానికి అయితే మొత్తం టీమ్స్ అన్ని అయిపోయి. లాస్ట్ టైం వచ్చేసి ఓన్లీ ఇది ఒక్క మడి ఆడేవారు బ్యాటింగ్ ఛాన్స్. జై శ్రీరామ్, బ్యాటింగ్ మాదే రావాలి. అది 50, అది 50%. అది 100% పడాలి, 100% పడాలి. మొత్తం 7 ఓవర్ మ్యాచ్. లాస్ట్ టైం ఓ వేసుకున్నాం చూసారా, గేట్ ప్లేయర్ ఇస్ శ్రీను. దిస్ వన్ మామూలుగా ఉండదు. సరే వాటర్ పట్టుకుని వస్తూ పిల్లలు మనోడు మామూలుగా ఉండదు ప్లేయింగ్. ఈరోజు మందే బౌలింగ్. బట్ పెద్ద పిచ్, చాలా రోజులు ఆడుతున్నాం పెద్ద పిచ్. ఏంటది? ఎందుకు పుడతారో తెలియదు అసలుకి. చిన్న సార్లు అనిపిస్తుంటది బాబు. బాలేవండి. అలా కాదు, అవుట్ అయినేమో. అది కాదు, ఆడినప్పుడు గట్టు మీద పడితే టెస్ట్. ఫస్ట్ బాల్, రెండో బాల్. ఓకే
దిలీప్ బ్యాట్స్మెన్ డాట్ బాల్ డాట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ బ్యాటింగ్ బ్యాటింగ్ వెళ్ళండి రా ఎల్ల దొరకవు అన్ని కొత్త తగులుతుంది. ప్లేయింగ్ దిలీప్ నేను కూడా చూస్తావు కదా రాకెట్లు. సరేనా? సరే. ఓన్లైన్ చిన్నపిల్లలతో చేస్తే జల్లుకు వెళ్ళిపోతాను. ఎవరు సందీప్ గడిలా మరి వెళ్ళండి రా. 2Dకి వెళ్ళండి. 2 ఈజీ అలేట్ పెట్టుకోవట్లేరు. స్కోర్ లేక సాయి అయితే కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు. అదో స్ట్రగుల్ అన్ని గాల్లో ఈయన స్ట్రగుల్ అవుతున్నాడు. 6 తగిలింది ఎట్లేదు కానీ వైడ్ బాల్ ఈరా రే వైడి అరే ఎల్రవంగా స్ట్రగుల్ అవుతున్న దిలీప్ బ్రో. ఇప్పుడు ఫీల్డ్ సెట్టింగ్ చూడండి చాలా క్రిటికల్ గా ఉంది. మన దిలీప్ ఎలాగ ఫీల్డ్ సెట్ చేసినా ఇంపార్టెంట్ ప్లేయర్. బౌలింగ్ మామూలుగా ఉండదు. ఏంటి 2 ఓవర్లే స్కోర్ నాకు తెలియదు. 7 భయ్యా. చూడలేదు 7. మీరు 40 చెప్పినప్పుడు పట్టుకంటేనే మీకు 40 ఎప్పుడు కొట్టారు చెప్పండి. 40 కొట్టాను. 10 నువ్వు 10 నువ్వు 10 కొట్టు. మిగతా 30 ఎవరు కొట్టారు? నువ్వెన్ని 2 6లా 1 6 అది 4. అది నో రన్స్ అది క్యాలిక్యులేట్ చేయండిరా. ఏమ్రా గాలి ఇక్కడ వస్తుందిరా. కాదురా ఇక్కడ లెక్కేస్తాం. ఇప్పుడు పండు బ్యాటర్. ఓ వైడ్ బాల్ పండు బా. ఓవర్. అలా వాటర్ తాగుతున్నారు చూడండి భయ్య. వాటర్ తాగుతున్నారు అక్కడ. ఇప్పుడు ఢిల్లీ బ్యాట్స్మెన్ దిగుతున్నాడు. సిక్సర్స్ హిట్టర్స్. ఓకే దిలీప్ చూడండి లాంగ్ హిట్టర్స్ కొడతాను అనుకున్నాము, ఏమీ లేదు. చూడండి భయ్య చూడండి 6 ఇయర్ ఓన్లీ బాల్. ఎంపైర్ డిసిషన్ అక్కడ నాట్ అవుట్. చూడండి ఎంపైర్ డిసిషన్ అవుట్.
తీసాను. చూడండి భయ్య, దిలీప్ ఆన్ ఫైర్. ఓ వాట్ ఏ 6 వాట్ ఏ షాట్. దిలీప్ ఆన్ ఫైర్. దిలీప్ ఆన్ ఫైర్. 13. ఓ వాట్ ఏ షాట్. ఈజీ టూడి. ఓ వాట్ ఏ త్రో. చికెన్స్ భయ్య, వాట్ ఏ త్రో. స్కోర్ ఇస్ 15. ఓకే, మళ్ళా టాస్. ఓ అవుట్. దిలీప్ ఈజ్ అవుట్. ఇప్పుడు దిలీప్ అయిపోయాము. మరి కోపంలో ఎయిట్ కొట్టేసాము మనకే తెలియదు, కానీ క్యాచ్ వెళ్ళిపోయింది. అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆడుతున్నారు ఇప్పుడు. చూడండి, వాళ్ళ టీం మొత్తం ఉట్టి కిందిరే అంటే కిందిరే, మామూలు కిందిరి కాదు. బాట్స్ ఏట్ అవుట్. ఏమంటే అవుట్ అయినరా బాబు, ఇంకేట్ ఉండదు. అవుట్. మామూలు లేదు కదా. 18 రన్స్ అయ్యి మొత్తం 40 కొట్టాలి గైస్. 18 అయ్యి ఫైనల్ 2 ఓవర్కి 8 అవుట్. అన్ని మీ మాటలేనా? ఒక గెలిచండి చూద్దామా ఎలా గెలిచేస్తారో మేము కూడా. అన్నా గాయస్ రన్స్ ఉంటాయి కదా. మామూలు లేదు గాయస్. ఇంకా మ్యాచ్ అయితే దగ్గరికి వచ్చేసింది. బయట ఇంకా ఎన్ని ఓవర్స్ ఉన్నాయి సార్ మనకి? 3 ఓవర్స్ ఉన్నాయి గాయస్. స్టేడియం మామూలు లేదు కదా, చాలా పెద్దగా ఉంది, ఫ్రీగా ఉంది కొట్టడానికి. కానీ కొట్టలేకపోతున్నావు. ఎటో రిమ్ము దొబ్బుతుండే బాల్. ఎవడి మీద కోపంరా? ఎవడి మీద కోపం, ఎవరి మీద తీర్చిస్తున్నావు? ఒరే గాలి ఇక్కడికి వస్తుందిరా. టూడీ అవుద్దిరా, వెళ్ళండి. టూడీ అవుద్ది, వెళ్ళండి. వద్దు ఆగండి రా. 22 స్కోర్ మళ్ళీ 18 కొట్టండి. ఫస్ట్ ఆమె స్పీడ్గా ఉంటే తర్వాత అవుతుంది బాల్. వికెట్ అయిపోయాడు మనోడు. ఏదో మనోడు ఫుల్ కాన్ఫిడెన్స్ మీద ఉన్నాడు అన్నమాట. హార్దిక్ పాండ్యా లాగా, నీలాగే. పాండ్యా చూడండి కెప్టెన్ చేస్తాడు. కెప్టెన్ అంటాను, ఎంపైర్ చేస్తాడు. పాండ్యా, హార్దిక్ పాండ్యా. వికెట్ ఆపుకొని ఆడండి రా చాలు. పండు స్టార్. ఎన్ని బయట 2 ఓవర్లు ఉన్నాయి. ఇదొకటి ఉంది కదా, 7 ఓవర్లు అయ్యాయా? ఎంతో ఓవర్ గైస్ ఇది. వైడ్ బాల్. వెళ్ళండి, టూడీ వెళ్ళండి. స్పీడ్ రారా, కాయడ్రా. చిన్నప్పుడు వెళ్ళి ఆడుతాను ఆడుతాడు. మరి ఏంట్రా ఆడుతున్నారు మీరు? వెళ్ళరా వెళ్ళు. గైస్ మొత్తం ఓవరాల్ అయిపోయారు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ మొత్తం రసవత్తంగా ఆడి జరగబోతుంది ఇప్పుడు. నాకు తెలియదు ఎందుకు అట్లాకి. ఇప్పుడు కీపర్ ఎట్లా మొత్తం ఫీల్డింగ్ చదువుకుంటున్నాడు చూడండి కెప్టెన్. మొత్తం 2 బాల్ విన్ చేసేది కెప్టెన్. 2 బాల్ విన్ అయిపోతుంది ఇప్పుడు మా మ్యాచ్. 20 ఎందుకు కొట్టాలి భయ్యా? 7 దెబ్బండి. ఒకసారి 22 ఎందుకు కొట్టాలి? స్కోర్ ఎంత? 22 ఎందుకు అయితే మరి? అదే ఏంటి గిజ్జా పెడితే మేము ఎటు ఊరుకుంటాం అనుకుంటాను. రెడ్డి 38 స్కోర్ మాది.
ఇంక బయట రెండోనే బొక్కగాడు వెళ్ళరా అల్లలు ఉన్నది వెళ్ళు. ఏమిట్రీ ఆడు మరి దారుణం. ఏడు చేస్తున్నావురా? ఇగో ఏడు చేస్తున్నావు? టెస్ట్ బ్యాట్స్మెన్ విసిరేస్తున్నారు. నెక్స్ట్ చూడండి మనవాడు కెప్టెన్ వస్తాడు అనమాట. కెప్టెన్ కీపర్ సాయి ఎన్నో బాలు కీపర్ వస్తాడు మనకి. 3 బాల్ అట్టుకోరే కొత్తడంటే ఎలాగోకలా గడ్డండి. ఏ అవుట్ ఎందుకు? నాట్ అవుట్. సిక్స్ వెళ్ళిపోయింది ఇప్పుడనే. బట్ వీడియో తీయలేకపోయినా. మామూలు బౌలర్ భయ్యా గెజ్జా పెట్టాం కాదు, బౌలింగ్ కూడా వేయడం రావాలా, అర్థమైందా? 30 కొట్టి 40 అనడానికి లేదు. 21 కొట్టేసి 31 అంట. అదిరా అదిరా అదిరా. మామూలు గ్రూప్లో లేరు మన బ్యాట్స్మెన్స్. గైస్ మ్యాచ్ అయితే ఓడిపోయింది. ఎంత ఆడాలనుకున్నాం కానీ ఏదో సరదాలే, ఏదో ఒక మ్యాచ్ గెలిచేసాం కదా గొప్ప అయిపోతున్నారు. వాళ్ళకి తెలియదు నెక్స్ట్ మ్యాచ్ చేసుకుంటూ ఉన్నాయి అనేసి. టెస్టా ఏంటి ఇదే పిచ్ టెస్ట్ ఆడుతామా? ఎన్నో టెస్ట్ వద్దురా, పంపు క్యాచ్లు అందరూ కాయతారా, ఎవరికి ప్రాపర్ గా బ్యాటింగ్ రావట్లేదు. వచ్చారు సేమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ మరి మామూలుగా ఆడితే పని కాదు, గట్టిగా ఆడదాం ఈ మ్యాచ్. సరే గైస్ బాగుండి కీపింగ్ బాగుండి అందరూ. ఓకే గైస్ మ్యాచ్ అయితే అయిపోయింది ఈరోజుకి. ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంకేం లేదు. టుడేతో ఎండ్ అయిపోయింది. చూడండి కొద్దిగా మ్యాచ్ కొద్దిగా బాగుంటుంది, కామెడీనే ఉంటుందిలేండి. ఓకేనా? ఏదో అలా పెద్ద పెద్ద స్టేడియంస్లో ఆడటం వలన కొద్దిగా ప్లేయింగ్ నేర్చుకుంటున్నాం అంతే. ఇప్పుడు మామూలుగా ఉండదు. ఆర్సీబీ కంటే కొద్దిగా బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఓకే గైస్.